కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం సృష్టించాయి. షాపులోకి ప్రవేశించిన 6 దుండగులు బంగారు నగలు చోరీ చేసేందుకు యత్నించారు. అక్కడి సెక్యూరిటీ ప్రతిఘటించడంతో వారిపై కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. దుండగుల కాల్పుల్లో 4కి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. షాపులోకి ప్రవేశించిన 6 దుండగులు బంగారు నగలు చోరీ చేసేందుకు యత్నించారు. అక్కడి సెక్యూరిటీ ప్రతిఘటించడంతో వారిపై కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. దుండగుల కాల్పుల్లో 4కి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చైన్ చూపెట్టమన్నాడు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటున్నాను. బాత్రూమ్ అయితే కొంచెం వచ్చింది. భయపడి బాత్రూమ్ ఉన్నా. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరీంనగర్లో కాల్పుల మోతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, గ్రేసీ ఖచ్చితంగా అంటే పీఎంజే జ్యువెలర్లో ఇవాళ ఉదయం కరీంనగర్ లో జరిగిన ఘటన అనేది ఒకసారి మొత్తం కరీంనగర్ నగరాన్ని ఉలికి పడేలా చేసింది. ఇది కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయం పక్కనే కూతవేటు దూరంలో ఉండే ఒక జ్యువెలర్స్ ప్రాంతంలో 5 దుండగులు 2 బైకుల పైన వచ్చి మొత్తంగా గన్స్ తోని కాల్పులు జరపడము, 4కి గాయాలవడము జ్యువెలరీ షాప్ లో మొత్తంగా ఇప్పుడు చాలా కలకలం రేపుతుంది. మనం చూస్తున్నాము లోపల విజువల్స్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పరిశీలిస్తున్నారు. పోలీసులతో ఆరా తీస్తున్నారు. లోపల పోలీస్ బృందాలన్నీ కూడా 4 బృందాలు మొత్తంగా ఇక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులతో చర్చలు జరుపుతున్నాయి. సీసీ ఫుటేజ్ యూజర్స్ కూడా మనం చూడవచ్చు. దుండగులంతా కూడా ఎట్లా పారిపోతున్నారో కూడా మనకు ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనకు రిలీజ్ అయినాయి. మొత్తంగా అంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది ఒక ఆరా తీస్తున్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దగ్గరుండి అంటే ఇంత పెద్ద రాబరీకి ఎలా పాల్పడ్డారు, ముఖ్యంగా కాల్పులు జరపడం అనేది ఒక పెద్ద భయానకమైన ఘటన. దీంతో మొత్తంగా బీతిల్లిపోయిన పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. చుట్టుపక్కల దృశ్యాలు కూడా మొత్తంగా ఇక్కడ చాలా మంది ఫ్రూట్స్ అమ్ముకొని అదేవిధంగా కూరగాయలు అమ్ముకొని బతికేటి వాళ్ళంతా కూడా ఇప్పుడు భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయం వేళ ముఖ్యంగా వీళ్ళు రెక్కి నిర్వహించారా 9mm పిస్టిల్స్ సంబంధించిన మనకు బుల్లెట్స్ లభించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మన వాటిని విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మరొక వైపు మొత్తంగా అంటే దీనికి సంబంధించిన దర్యాప్తు విషయంలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా అక్కడ మనకు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించిన సేకరణ చేస్తున్నారు. మరొక వైపు అక్కడ ఏసీపీలు డీసీపీలు కూడా మొత్తంగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తి ఆరా తీస్తున్నారు. లోపల సిపి గౌష్ ఆలం ఉన్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. మొత్తంగా దీనిపైన ఏం మాట్లాడతారు, ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తారనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు ఈ దుండగులు అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆదివారం వేళ సెలవు పూట రావడం అనేది ఖచ్చితంగా ఒక పక్కా రెక్కి ప్రకారం ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మనము ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులతోని మాట్లాడించినప్పుడు వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు వచ్చేసరికి జ్యువెలరీ షాప్ లోకి వచ్చేసరికి ఒకసారి భయానకమైన వాతావరణం చూసి వాళ్ళు బయటకు వచ్చామని చెప్పారు. మరొక వైపు ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కాస్త ఆలస్యంగా వచ్చారు, అప్పటికే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు. మనకు పీఎంజే జ్యువెలరీ షాప్ లో మనకు రక్త మరకలు కనిపిస్తున్నాయి. 4 గాయపడితే అందులో ఒక పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆదేశించారు. మరొక వైపు ఇక్కడ పీఎంజే జ్యువెలరీ షాప్ లో ఆయన సిపితో కలిసి ఎలా జరిగింది ఇదంతా అని చెప్పేసి ఆరా తీస్తున్నారు. లోపల ఉన్నారు. మొత్తంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తో పాటుగా బీజేపీ కార్పొరేటర్ తో పాటుగా ఆయన కలిసి వచ్చారు. మరొక వైపు మనం చూడవచ్చు ఇక్కడ ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి మనం చూస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ సేకరించే క్రమంలో ఇక్కడ మొత్తంగా అంటే దాదాపుగా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు, గతంలో ఏమైనా కేసెస్ ఉన్నాయా వాళ్ళకి సంబంధించి అని ఆరా తీస్తున్నారు. గతంలో మనం చూస్తే చొప్పదండిలో ఎస్బీఐ బ్యాంకులో ఇలాగే అంటే మిట్ట మధ్యాహ్నము ఇట్లాంటి ఘటన జరిగింది. కాల్పులు జరుపుతా
సంబంధించి పెద్ద ఎత్తున తుపాకులతో దుండగులు లోపలికి చొరవబడ్డ ఘటన అనేది అప్పుడు బాగా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా వాళ్ళు టెర్రరిస్టులు కూడా అప్పుడు గుర్తించారు. అయితే చాలా కాలం తర్వాత ఇది కరీంనగర్ నడిబొడ్డున ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇది జరగడం అనేది ఖచ్చితంగా సంచలనమైన విషయము, కలకలం రేస్తున్న విషయము, భీతి కొల్పిస్తున్న విషయము. అందుకే మొత్తంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీన్ని ఎట్లా చేసి ఛేదించాలని చెప్పేసి పోలీసులు చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా మనం పూర్తిగా చూడొస్తే నాకాబందీ పూర్తిగా మొత్తం జిల్లా అంతా మనకంటే జిల్లా కేంద్రంలో నాకాబందీ నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తంగా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు కూడా పెట్టినప్పటికీ వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఉదయం వేళ అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీనిపైన ఖచ్చితంగా పోలీసులు ఇది ఒక సవాల్గా స్వీకరిస్తారని చెప్పుకోవచ్చు. మరొకరు ఇప్పటికే మొత్తం ఎక్కడికెక్కడ అష్టదిగ్బంధం చేసి నగరంలో ఇక్కడ ఎవరిని బయటకు పోకుండా మొత్తంగా ఆరా తీస్తున్నారు. మరొకవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మొత్తంగా ఇప్పటికి దాదాపు ఒక 700 కెమెరాలు నగరంలో ఉన్నాయి. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ దుండగులు ఎవరు అనే ఒక ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా మనం చూడవచ్చు మొత్తంగా లోపల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా సిపి గౌసాలం ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత బండి సంజయ్ ఏం మాట్లాడతారు అని మొత్తం ఒక ఉత్కంఠనైతే నెలకొంది. ఆ తర్వాత మనం చూడవచ్చు లోపల కూడా మనకు రక్తపు మరకలు అనేటివి ఇక్కడ ఉన్న భయానకమైన వాతావరణాన్ని మనకు చూపిస్తాయి. మరొక వైపు లోపల పనిచేసిన సిబ్బంది కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లోపలికి మిట్ట మధ్య ఉదయం అంటే 10:30 ప్రాంతంలో లోపలికి చొరబడడం అనేది ఖచ్చితంగా సంచలనం రేపిన విషయం అని చెప్పుకోవచ్చు. భయానికి గురి చేసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా పోలీసులు దర్యాప్తులో ఏం తెలుస్తారో, ఆ దుండగులు ఎవరై ఉంటారు, ముఖ్యంగా ఆ 5గురే వచ్చారా, అంతకు ముందు రెక్కి నిర్వహించారా, లేకుంటే వాళ్ళతో పాటు బయట ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళంతా కూడా పరుగులు పెట్టే విజువల్స్ కూడా మనం చూసాము. మనం చూస్తున్నాం లోపల బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బయటకు వచ్చారు. మనం చూస్తున్నాము ఆయన బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మేయర్ అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ తో కలిసి బయటకు వస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు ఆ విజువల్స్ ని. మొత్తంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం జరగబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తికరం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే సిపి ఏం చెప్తారు, అదేవిధంగా పోలీసులు దీనిపైన ఏం తెలుస్తారు అనేది కూడా ఒక ఆసక్తికరంగానైతే మారింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక కరీంనగర్ వంటి నగరంలో నడిబొడ్డున అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా విస్తుగొల్పే అంశము. దీనిపైన ఇది ఒకటి పోలీసులకు సవాలని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు దీన్ని ఛేదించే విషయంలో ఎంత త్వరితగతిన దీన్ని ఛేదిస్తారు అనేది కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకోవచ్చు. మనం చూడవచ్చు, మనము సీసీ ఫుటేజ్లు కూడా మనం చూసాము. సీసీ ఫుటేజ్ లో వాళ్ళంతా కూడా వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తున్నారో కూడా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా ఆ దుండగులు ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫోన్ లో మాట్లాడుతున్నారు. లోపల పిఎంజే జ్యువెలర్స్ లో ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీనిపైన ఆయన సీరియస్ గా ఉన్నారు. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా పరిశీలించారా మనం చూడొచ్చు. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మనతో పాటున్నారు. ఒకసారి చెప్పండి అంటే మీడియాతో ఏం జరిగింది చెప్తారు. కొంచెం కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి. షాపులోకి ప్రవేశించిన 6 దుండగులు బంగారు నగలు చోరీ చేసేందుకు యత్నించారు.